స్కూల్ నుంచి రాగానే అమ్మ ఏం చేసావు ఈరోజు సున్నుండలు చేశాను నేతి సున్నుండలు. వావ్! నేతి సున్నుండలా నాకు కూడా ఇలాంటి ఎమోషన్ అయితే మనకుండేది. మరి ఇప్పుడు మన పిల్లలకి మా లేస్ కావాలి, అమ్మ అది కావాలి, ఇది కావాలి, జంక్ ఫుడ్ ఎమోషన్ అయిపోయింది. సో తప్పేంటంటే మనం చేయకపోవడం కాదు, ఇంట్లో దొరకదని కాదు, కాకపోతే జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోవడమే పెద్ద మిస్టేక్ అండి. సో అది ఎవరి మిస్టేకు కాదు. సో బయట ఎన్విరాన్మెంట్ అలా ఉంది. సో కుదిరితే ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ మన దగ్గర చేంజ్ చేసుకుందాం. సో కొంచెం ఆ జంక్ ఫుడ్స్‌ని పక్కన పెట్టి మనకిష్టమైన ఫుడ్, మనం ఒకప్పుడు లైక్ చేసిన ఫుడ్ అండ్ ఇంత హెల్తీ ఫుడ్ మరి మన పిల్లలకి పెట్టకపోతే ఎలా? సో అప్పుడప్పుడు రెగ్యులర్‌గా అవసరం లేదు. అట్‌లీస్ట్ అప్పుడప్పుడు అయినా ఇలా చక్కగా వేడి వేడి నేతిలో ఈ మినపసున్ని పౌడర్ అండ్ అలాగే నేనిక్కడ పేలాల పౌడర్ అండి. ఈ 2 కూడా మిక్స్ చేసి చక్కటి కమ్మని సున్నుండలైతే తయారు చేశాను. టేస్ట్ అయితే వావ్! అనేలా ఉంటుంది. అది కూడా హోమ్‌మేడ్. సో ఎంత హైజీన్‌గా చేస్తాం మనం హోమ్‌మేడ్ అనగానే. సో మరి పిల్లలకైతే ఇలాంటి హెల్తీ ఫుడ్ తప్పకుండా ఇవ్వాల్సిందే కదా! అసలు ఒక్కసారి తినమని చెప్పండి. మొత్తానికైతే తినమని చెప్పండి. సో హెల్తీ ఫుడ్ అండి. తప్పకుండా ఇంట్లో అందరూ కూడా పిల్లలకి పెట్టాల్సిన ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. చక్కగా వేడి వేడి నేతిలో సున్ని, పేలాల పౌడర్ కలిపి వేసిన చక్కటి ఉండల్లాగా ప్రిపేర్ చేసిన టేస్టీ లడ్డూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు నా మనసుకు మాటలొస్తే నేను మీతో షేర్ చేసుకున్న మంచి విషయం అయితే ఇది. సో ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం, హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.